రైట్ గా వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సవం కొనసాగుతోంది. వర్షాలు వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. డెహ్రాడూన్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. అయితే అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్ర రూపం దాల్చింది. ఇటు రుద్రప్రయాగ్, చమేలి, కేదార్, మందాకిని లోయ ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతున్నాయి. పలు నివాసాలు, దుకాణ సముదాయాలు నీట మునిగాయి. అయితే కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. అండ్ వరదల దాటికి ముగ్గురు గల్లంతు కాగా వాళ్ళ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. దీంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. రిషికేష్, హరిద్వార్, టెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల ప్రజలను అలర్ట్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరించారు. ఇక వర్షాలు వరదల తాకిడికి అలకనంద, గంగా, మందాకిని, తాంసా, సాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాంసా నది ఉధృతికి డెహ్రాడూన్లోని తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది. వరదలు పోటెత్తడంతో కేసర్ వాల సమీప ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ముంపు ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇటు పితరాఘడ్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ సీజన్లో ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ్, పౌరి, బాగేశ్వర్, సైనిటాల్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులో 85 మంది మరణించగా ఇటు 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు.